మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆఖరి శ్రావణ ఆదివారం రోజు 2 మందార పూలతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు పేర్కొనబడ్డాయి. అందులో ఈ మందార పూల పరిహారం చాలా ముఖ్యమైనది. మందార పూలతో చేసే ఈ పరిహారం వలన ఎటువంటి సమస్యల నుండి అయినా సరే బయటపడవచ్చు. మరి ఆదివారం రోజు మందార పూలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు చిన్న కథను విందాం. ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పరమశివుణ్ణి కొలిచేవారు ఎప్పుడూ కూడా సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా ఉంటారు కదా, దీనికి కారణమేమిటి అనే సందేహాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు తన అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడి సమస్త సంపదలను తాను లేకుండా చేస్తానని, అతడప్పుడు ధనహీనుడై బాధలు పడుతూ బంధుమిత్రులను వదిలి తన భక్తులతో స్నేహం చేస్తాడని, ఆ క్రమంలో ఆత్మ జ్ఞానాన్ని పొంది తనకు చేరువవుతాడని అన్నాడు. తర్వాత కొంతకాలానికి అవ్యమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడని, చివరికి ముక్తిని పొందుతాడని, విష్ణు సాన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడని అంటాడు శ్రీకృష్ణుడు. అందుకే తన సేవ చాలా కఠినమైనదని భావించి చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్పాడు. అన్య దేవతలిచ్చే సిరి సంపదలు, వరాలు, అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. నీ సందేహ నివృత్తి కొరకు ఒక కథ చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా ఒక కథ చెప్పసాగాడు. పూర్వం శకుడనే ఒక దైత్యుడు ఉండేవాడు. అతడి కొడుకు వృకాసురుడు పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు నారద మహర్షిని సందర్శించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లలో ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తమ భక్తులకు వరాలను ప్రసాదిస్తారని అడిగాడు. దానికి జవాబుగా నారదుడు త్రిమూర్తులలో శివుడిని ప్రార్థిస్తే ఆయన కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయని చెప్పాడు. తక్షణమే వృకాసురుడు బయలుదేరి కేదార తీర్థానికి వెళ్ళి శంకరుని గూర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేయసాగాడు. అలా 7 రోజుల పాటు ఘోరమైన తపస్సు చేసి 7వ రోజున కేదార తీర్థంలో పవిత్ర స్నానం చేసి వృకాసురుడు గండ్రగొడ్డలితో తన తల నరికి అగ్నిగుండంలో వెయ్యబోయాడు. అప్పుడు అగ్నిగుండం నుండి శివుడు ప్రత్యక్షమై వృకుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు. వరం కోరుకోమన్నాడు. దానికి వృకాసురుడు తాను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడి తల వెంటనే 100 వక్కలివ్వాలి, మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదించాడు. వృకుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకుని శంకరుడి మీదికి వెళ్ళాడు. శివుడి తల మీద చెయ్యి పెట్టబోయాడు. శివుడు భయంగా పరిగెత్తాడు. ఇద్దరూ ముల్లోకాలు తిరిగారు. చివరికి పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు. శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. వృకాసురుడి మదం అణచడానికి వటువు వేషంలో వాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వచ్చావని వటువు రూపంలో ఉన్న విష్ణువు వృకాసురుడిని అడిగాడు. తానక్కడికి వచ్చిన సంగతి సవివరంగా చెప్పాడు వృకాసురుడు. అప్పుడు శివుడు ఇచ్చిన వరాలను నమ్మవద్దని, తానిచ్చిన వరం అసత్యమని తేలుతుందనే శివుడు పారిపోతున్నాడని అన్నాడు వటిడి రూపంలో ఉన్న విష్ణువు. శివుడు తనకిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు. దానికోసం వృకాసురుణ్ణి శుభ్రంగా స్నానం చేయమని, పరిశుభ్రంగా శివుడి వెంట వెళ్తే అప్పుడు శివుడిని తాకి కోరిక నెరవేర్చుకోవచ్చునని ఆ వటువు సలహా ఇచ్చాడు. వృకుడు విష్ణు మాయకు లోబడిపోయి అజ్ఞానానికి లోనయ్యాడు. వటుడు చెప్పినట్లే స్నానం చేస్తూ తన చేతిని తన తల మీదనే పెట్టుకొని చనిపోయాడు. వృకుడి తల 100 వక్కలై హతమైపోయింది. అప్పుడు విష్ణుమూర్తి శివుడిని చూసి వృకుడి లాంటి దుర్మార్గులకు అలాంటి వరాలివ్వకూడదని చెప్పాడు. ఇదిలా ఉండగా మహా తపస్సంపన్నులైన కొందరు మునీశ్వర్లు ఒకసారి సరస్వతీ నది ఒడ్డున శాస్త్రంగా అనేక యజ్ఞాలు చేయసాగారు. వారి మధ్య ఒకనాడు త్రిమూర్తులలో అధికులు ఎవరన్నా చర్చ వచ్చింది. అది తెలుసుకోవడానికి సమాయత్తమయ్యారు. అంతా కలిసి ముగ్గురిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి
భృగు మహర్షిని వినియోగించారు. అప్పుడు ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు. మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేయకుండా ఏమీ మాట్లాడకుండా తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. వచ్చినవాడు తన కుమారుడని తలచి తన కోపాన్ని చల్లబరుచుకుని శాంతించాడు బ్రహ్మ. తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి శంకరుడిని దర్శించాలనుకుని వెండి కొండకు వెళ్ళాడు. శివుడు భృగు మహర్షిని చూసి ఎదురుగా వెళ్ళాడు. వచ్చిన శివుడిని గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి. కోపంతో శివుడు భృగు మహర్షిని త్రిశూలంతో పొడవబోగా పార్వతి వాదించింది. ఆ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠపురంలో ప్రవేశించాడు. విష్ణుమూర్తిని చూశాడు. ఆ సమయంలో ఆయన భోగభాగ్యాలతో విలసిల్లుతూ లక్ష్మీదేవి సరసనే ఉన్నాడు. అప్పుడు వెనక ముందు చూడకుండా భృగు మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. విష్ణు ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోకుండా పాన్పు దిగివచ్చి మహర్షి పాదాలకు నమస్కరించాడు. తన సింహాసనం మీద కూర్చొండబెట్టాడు. మంచి మాటలతో ఆయన్ను అనునయించాడు. విష్ణుమూర్తి మాటలకు భృగు మహర్షి పరమానందభరితుడయ్యాడు. శ్రీహరి నుండి వీడ్కోలు తీసుకుని వైకుంఠం నుండి సరస్వతీ నదీ తీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటిలేని దైవమని నిశ్చయించారు మునులంతా కూడా. విష్ణుమూర్తి పాద పద్మాలను మనసులోనే కొలిచారు. మహర్షులంతా విష్ణువుని సేవించి అవ్యమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందారు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో అనేక మంది అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుండి బయటపడాలంటే ఆదివారం ఈ పరిహారం చేయండి. మరి ఏం చేయాలి అంటే, ఆదివారం రోజు ముందు 2 మందార పూలను తీసుకోండి. ఆ రోజు రాత్రి పడుకునేబోయే ముందు ఒక గాజు పాత్రను తీసుకోండి. ఓన్లీ గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి. స్టీల్, రాగి, ఇత్తడి ఇలా వేరే లోహాలు కాకుండా ఓన్లీ గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే గాజుకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాజు పాత్రను మాత్రమే తీసుకోండి. దానిలో నీళ్లు నింపండి. ఆ తర్వాత 2 మందార పూలను తీసుకోండి. చక్కగా ఉన్న 2 మందార పూలు నీట్గా ఉండాలి. అలాంటి 2 మందార పూలు తీసుకోండి. ఆ మందార పూలను కుడి చేతిలో పట్టుకుని మీ ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. ఇలా తిరగటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ చేతిలో ఉన్న మందార పూలకు వచ్చేస్తుంది. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా పోవాలని అని మనసారా కూడా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకొని తిరిగిన తర్వాత ఆ మందార పూలను తీసి ఒక గాజు బౌల్లో నీటిలో వేసి ఆ బౌల్ను మీ తల దగ్గర పెట్టుకొని నిద్రించండి. ఇలా చేయటం వలన మీ మైండ్లోని నెగిటివ్ అంతటినీ కూడా ఈ వాటర్ తీసేసుకుంటుంది. మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. మందార పూలతో సహా గాజు పాత్రలోని నీటిని చెట్టుకు పోసేయండి. ఏ చెట్టు మొదట్లో అయినా సరే పోయవచ్చు. చెట్లకు ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి సమస్యలు ఉన్నవారు తప్పక ఈ మందార పూల పరిహారాలను పాటించారంటే మంచి ఫలితం లభిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా రేపు ఆదివారం రోజు 2 మందార పూలతో ఈ చిన్న పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.